వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు 6 టీవీ. ఇక బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖులతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి కోరారు. లేదంటే మరో సీజన్ కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రమశక్తి భవన్లో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతి రాజు, శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్తో సీఎం సమావేశమయ్యారు. పోలవరంపై సుమారు 50 నిమిషాలు కులంకషంగా చర్చించారు. 2014-19 మధ్య ప్రాజెక్టును 70% పూర్తి చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మరోసారి భేటీ కానున్నారు. ఈ మేరకు ప్రధాని అపాయింట్మెంట్ ఖరారైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ కానున్నారు. రాత్రి 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చంద్రబాబు చర్చించనున్నారు. అదేవిధంగా అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా ప్రధాని మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ అశోక్, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎలా కొనసాగుతుంది? ఇప్పటికే పలువురు ముఖ్యులతో భేటీ అయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఉన్నారు. నిన్నటి నుంచి ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుస్తున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన సాధ్యమైన త్వరగా నిధులు కేటాయించేందుకు నిన్న కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా కలిశారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ, తొమ్మిది చంద్రశేఖర్ వీరితో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులను కలిశారు. సో ఈ పోలవరం సుమారు 50 నిమిషాల పాటు నిన్న చెప్పినట్టు తెలుస్తోంది. సో 2014-19 మధ్య ప్రాజెక్టు 70% పూర్తి చేశామని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిని కూడా సాయంత్రం 4 గంటలకు కలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. రాత్రి 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలవనున్నారు. సో ప్రధాని మోడీ, అమిత్ షాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చంద్రబాబు చర్చించే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించాలని కోరే అవకాశం ఉంది. బడ్జెట్ లో ఎక్కువ నిధులు ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. వాటికి సంబంధించిన నిధుల విడుదల కూడా త్వరితగతిన ఇవ్వాలంటూ కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ అప్పుల పువ్వులో ఉంది కాబట్టి సో వాటిని గట్టెక్కాలంటే ప్రస్తుతం ఏదైతే బడ్జెట్ లో ఇచ్చిన నిధులు వెంటనే ఇవ్వాలంటూ కేంద్ర మంత్రులను కూడా రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రధాని కూడా కలిసి వినతి పత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ అశోక్. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని, అందులో భాగంగానే